అందరికీ నేను మీ కర్ణాకర్ రెడ్డి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్. ఈరోజు మా సైట్లో బతుకమ్మ జాతర అండ్ దసరా ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది. సురక్షలో పెట్టినప్పటి నుంచి ప్రతి కొత్త సైట్లో ప్రతి సంవత్సరం ఒక సైట్లో ఆనవాయితీగా బతుకమ్మ ఫెస్టివల్ చేసుకోవడం, మా సురక్ష ఆడపడుచులను మా కస్టమర్ దేవుళ్లను పిలిచి వాళ్ళకు సన్మానం చేసి ఆ సైట్లో బుకింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మాకు సురక్ష గ్రీన్ సిటీ అనే అంశపూర్ వెంచర్లో ఈరోజు కస్టమర్కి బతుకమ్మ సందర్భంగా వాళ్ళకు 1000 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 గ్రాముల గోల్డ్ ఇవ్వడం జరిగింది. మంచి ఉత్సాహంగా బుకింగ్స్ ఇవ్వడము, మా అసోసియేట్స్ కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇది 13th వరకు ఈ ఆఫర్ కొనసాగిస్తూ వారికి ఉపయోగకరంగా ఉంటుందని మా ఆకాంక్ష. అదేవిధంగా ఇది 8వ వెంచర్గా లాంచ్ చేసుకోవడం జరిగింది సురక్ష గ్రీన్ సిటీ ఆక్షపూరు. ఇది వెంచర్ వచ్చి మున్సిపాలిటీ వెంచర్. ఇది మొన్న గవర్నమెంట్ ప్రతిపాదించిన గ్రామ పంచాయతీల్లో ఇదొక మున్సిపల్లో కలవడం జరిగింది ఈ వెంచరు. ఇక్కడ మాదారం ఐటీ పార్క్కి అతి చేరువలో ఉన్న వెంచరు. అదేవిధంగా 5 యూనివర్సిటీలకు ప్రిన్స్టన్, అనురాగ్ మరియు మెగా ఏస్ కాలేజ్కి అతి చేరువలో ఆనుకోనున్న వెంచరు. అదేవిధంగా మనకు పోచారం ఐటీ సెక్టరు ఒక 5 minutes డిస్టెన్స్లో ఉన్న వెంచరు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిమ్స్ అనే హెల్త్ సిటీ కూడా వితిన్ 10 minutes డిస్టెన్స్. ఇది ఈ వెంచరు లాంచ్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశము రెడీ టు ఫర్ కన్స్ట్రక్షన్ వెంచర్. ఇది హెచ్ఎండి అండ్ రేడో అప్రూవ్డ్. ఎవరైతే కస్టమర్ తీసుకుంటారో విలేజ్ ఆనుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇమీడియట్ ఉండేటట్టు, అదేవిధంగా ఇన్వెస్టర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో 100% వీళ్ళు వితిన్ నో టైం మంచి రాబడితో మంచి లాభం పొందగల వెంచర్ ఇది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీ పాత్రికేయ మిత్రులకు మరియు మా సురక్ష ఆడపడుచులకు, సురక్ష అసోసియేట్స్కి, కస్టమర్లకు మరొకసారి దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అదే కస్టమర్ చాలామంది హైడ్రా విషయము నన్ను పదే అడగడము జరుగుతుంది. మీకు ఒకటే గమనిక ఏంటి అంటే, హైడ్రాకు సంబంధించి ఏదైతే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయో అది ఎక్కడ హెచ్ఎండిఏ పరిధిలో హెచ్ఎండిఏకి సంబంధించిన అప్రూవ్డ్ లేఅవుట్లో మాత్రం జరుగుతలేదండి. మీరు ఒక గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఏదైతే గ్రామ పంచాయతీ అన్అప్రూవ్డ్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి అనధికారికంగా వాళ్ళు కట్టిన బిల్డింగ్స్కి మాత్రమే అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనే పరిధిలో ఉన్న లేఅవుట్ ఈ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కూల్చివేయడం జరిగింది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండిఏ అప్రూవల్, రేరా అప్రూవల్ తీసుకున్న వెంచర్కి ఖచ్చితంగా ఎట్లాంటి కూల్చివేతలు జరగట్లేదు. మీరు ఒక ముఖ్య గమనికగా భావించి అన్ని హెచ్ఎండిఏలను ఒక విధంగా చూడకండి. ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇచ్చిన లేఅవుట్స్కి ఎలాంటి ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు. కస్టమర్లకు నేను అన్యత భావించకుండా మీరు ఖచ్చితంగా పర్మిషన్లు మంచిగా పరిశీలించి లేఅవుట్లో ప్లాట్లు కొనాలని నా మనవి. దేవుళ్లకు, అసోసియేట్ మిత్రులకు ప్రతి ఒక్కరికి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు.